అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధులకు ఎందుకంత నైరాస్యం? పార్టీ వాయిస్ చెప్పడమే తప్ప రూపాయి కూడా దక్కడం లేదనేనా? వేరే పార్టీల నుంచి వచ్చిన గుర్తింపు కూడా కరువైందనా? ఇంతకీ సన్నిహితులతో ఏపీ బీజేపీ అధికారులు చెప్పుకుంటున్న గోడేంటి? ఏపీలో బీజేపీ అధికార ప్రతినిధులు మొక్కుబడిగా మీటింగ్లకు హాజరవుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. పదవీ లేక, పైసా లేక, చేతి చమురు వదుల్చుకోలేక, దూరంగా తిరిగే అవకాశం లేక తమ గోడును సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. బీజేపీ వాయిస్ వినిపించడమే పనిగా ఉంది తప్ప మరో స్కోప్ కనిపించడం లేదట పార్టీ అధికార ప్రతినిధులకు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామంటూ వాపోతున్నారట. ఏపీలో బీజేపీకి గుర్తింపుంది కానీ ఏమీ చేయలేకపోతున్నామనేది ఆ పార్టీ అధికార ప్రతినిధుల ఫీలింగ్గా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కోసమే అంతా చేస్తున్నట్లుందని ఒకరి వద్ద మరొకరు వాపోతున్నారని తెలుస్తోంది. అయితే కోపాన్ని నిగ్రహించుకుంటూ పూర్తి స్థాయిలో తమ బాధ చెప్పుకోలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మనసులో ఏం ఉన్నా పైకి మాత్రం పార్టీ సమావేశాల్లో అంతా మామూలే అన్న చందంగా నటిస్తున్నారని కమలదళంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీలను వీడి బీజేపీలో చేరిన వారైతే పెదవి విరుస్తున్నారట. బీజేపీలో చేరాం కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదని చర్చించుకుంటున్నారట. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధులు తమకు గుర్తింపు కోరుకుంటున్నారు. ఎంతో కొంత గుర్తింపుతో పాటు వెసులుబాటు కూడా కావాలి కదా అని సన్నిహితుల సమక్షంలో వాపోతున్నట్లు తెలుస్తోంది. అలా ఏమీ లేదు, మీ గుర్తింపు మీదే అంటున్నా ఆర్థిక బలం కూడా కావాలి కదా అనే చర్చ జరుగుతోందట పార్టీ అధికార ప్రతినిధులలో. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నా, పార్టీకి ఫండ్స్ వస్తున్నా ఫలమో పత్రమో పుష్పమో అన్న రీతిగా కూడా ఏదీ ముట్టడం లేదంటూ చింతిస్తున్నారట. ఇది ఆ నోట ఈ నోట పెద్దల దాకా వెళితే అయినా తమకు ఎంతో కొంత ఫలితం ఉంటుందని సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట.